పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరలోక జపము. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనను మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధని అందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేతానిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకి ఎక్కి సర్వశక్తి కలిగిన పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. మనందరము అద్భుత శక్తి కలిగిన జపమాల అయిన దేవమాత యొక్క రక్త కన్నీటి 7 గుర్తుల జపమాలను మొదలుపెట్టే ముందు ఉత్తమనస్తాప జపం చెప్పుకోవాలి. ఉత్తమనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికిని ఇటువంటి పాపములు చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఇదిగో ప్రారంభ ప్రార్థన. స్లీవలో కొట్టబడిన నా యేసువా, మీ తిరుపాదముల ముందు సాష్టాంగపడి కరుణార్థమైన ప్రేమతో కల్వరిగిరికి మహావేదనతో పాదయాత్రలో మిమ్ములను వెంబడించిన మీ పరిశుద్ధ మాత యొక్క రక్త కన్నీటిని మేము మీకు సమర్పించుచున్నాము. ఓ నా మంచి యేసువా, పరిశుద్ధ అమ్మ యొక్క రక్తముతో కూడిన కన్నీటి బిందువులు నేర్పించుచున్న పాఠమును క్షుణ్ణముగా నేర్చుకొనుటకు, తద్వారా మీ తిరుచిత్తము నెరవేర్చు పరలోకములో పరిశుద్ధ తల్లితో కలిసి నిత్యము మిమ్ములను స్తుతించి ఆరాధించుటకు పాత్రుల మగుటకు అనుగ్రహములను మాకు దయచేయండి. యేసు ప్రభువా, ఈ లోకంలో మేము అధికముగా ప్రేమించి పరలోకములో మీతో కలిసి జీవించుచున్న మీ పరిశుద్ధ అమ్మ యొక్క రక్త కన్నీటిని దయతో వీక్షించండి. ఇది ప్రారంభ ప్రార్థన. అయితే ఇప్పుడు 7 గుర్తులకి 7 అంశాలున్నాయి. అయితే మొట్టమొదటి గుర్తు ఏంటంటే, సిమియోను దైవభక్తుడు, నీతిమంతుడు తన చేతులతో బాలయేసును పట్టుకుంటూ పరిశుద్ధ తల్లి వైపు చూస్తూ, నీ హృదయం నుండి ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళును అని ప్రవచించినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధను గురించి ధ్యానించుముగాక. ఇది ఎక్కడుందండి అంటే లూకా సువార్త 2వ అధ్యాయము 34-35 వచనాలలో ఉంది. ఇది చెప్పుకోగానే మనం హడావిడిగా మనము జపమాల ధ్యానించకూడదండి. మన మనస్సులో ఈ యొక్క అంశం గురించి ధ్యానించుకోవాలి. మరియ తల్లి ఎంత మరణం వేదన పడిందో ఆ సమయంలో ధ్యానించుకోవాలి. దాని తర్వాత మామూలుగా మనము 5 గుర్తుల జపమాలలో ఏం చెప్తామంటే పరలోక ప్రార్థన చెప్తాము. మిగతా ఆ యొక్క 10 పూసలు కూడా మంగళవార్త జపం చెప్తాము కదండి. ఎస్. అయితే ఇందులో ఎలా అంటే 7 గుర్తులకి ప్రతి గుర్తుకి 7 పూసలు మాత్రమే ఉంటాయి. 7 గుర్తుల జపమాల అనేది సపరేట్గా మనకు దొరుకుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్నాను, దయచేసి నాతో పాటు ఏకీభవించండి. ప్రేమతో నిండిన యేసువా,
మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి అందరూ మా ప్రార్థన ఆలకించండి. 7 సార్లు మనం ఇలా చెప్పాలి. ఏడు పూసలకి. ప్రేమతో నిండిన చేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 3వసారి ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 4వసారి ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 5వసారి ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 6వసారి ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 7వసారి అంటే 7వ పూస ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ఆమేన్. ఇలా మనం 7 పూసలు ఈ మొట్టమొదటి గుర్తులో కంప్లీట్ చేసుకున్నాము, పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా 2వ అంశం దగ్గరికి మనం వెళ్ళాలి. 2వ గుర్తు అని చెప్పి బాలయేసుని తీసుకొని ఐగుప్తునకు తరలిపోయినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధల గురించి ధ్యానించుదుముగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 15 వచనాల వరకు మనం చూడొచ్చు ఈ యొక్క సందర్భాన్ని. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి అందరూ మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 3వ గుర్తు దేవాలయములో యేసు కనపడకుండా పోయినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధను గురించి ధ్యానించుదుముగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుండి 46 వచనాలలో మనము ఈ యొక్క ధ్యానాంశాన్ని చూడొచ్చు. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మనమందరం రిప్లై ఏం చెప్పాలంటే మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ఇలా 7 సార్లు 3వ గుర్తును మనం ముగించుకున్నాము. 4వ గుర్తు ఏంటంటే స్లీవను మోసుకొని వెళ్తున్న యేసు ప్రభుల వారిని చూసినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధను గురించి యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు 16 నుండి 17 వచనాలలో మనం ధ్యానించవచ్చు ఈ యొక్క సందర్భాన్ని. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన జేసువా మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి.
ప్రేమతో నిండిన జేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 7 సార్లు 7 పూసలపై మనం చెప్పుకున్నాము ఈ యొక్క 4వ గుర్తులో. 5వ గుర్తులో స్లీవపై వ్రేలాడుతున్న యేసును స్లీవ క్రింద నుండి చూస్తూ కన్నీరు కార్చిన పరిశుద్ధ అమ్మ పడిన బాధను గురించి ధ్యానించుదుము కాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క ధ్యానాంశాన్ని ధ్యానించుకోవచ్చు. మన యొక్క సమాధానము: పూసలపై ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటి చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 7 పూసలపై 7 సార్లు మనం చెప్పుకొని ఉన్నాము. అయితే ఇప్పుడు ధ్యానించబోయే అంశము ఇదిగో 6వ గుర్తు. మృతి పొందిన యేసుని దివ్యదేహమును తన ఒడిలో పరుండబెట్టినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన మరణవేదన గురించి ధ్యానించుదుముగాక. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం నుండి 27 వచనాలు మనం ఇక్కడ ధ్యానించుకోవచ్చు. పూసలపై ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 7 సార్లు 6వ గుర్తులో ముగించుకున్నాము. ఇప్పుడు 7వ గుర్తులోకి మనం వచ్చేసాము. ఈ 7వ గుర్తులో యేసుని శరీరం భూస్థాపితం చేసినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధ, మరణ వేదన గురించి ధ్యానిస్తూ యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుండి 42 వచనాల వరకు మనం ఇక్కడ ఆ సందర్భాన్ని చూడొచ్చు. పూసలపై ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. ప్రేమతో నిండిన యేసువా, మీ పరిశుద్ధ అమ్మ కార్చిన రక్త కన్నీటిని చూచి మా ప్రార్థన ఆలకించండి. 7 గుర్తులు మనము 7 సార్లు ఇదిగో 49 పూసలపై చెప్పుకున్నాము, ధ్యానించుకున్నాము. చివరి ప్రార్థనకి మనం వచ్చేసాము. ప్రార్థించుదము. ఓ పరిశుద్ధ మరియమ్మ గారా, వ్యాకులముతో, కరుణతో, స్నేహముతో నిండిన మా అమ్మ, మా దీన ప్రార్థనలు మీ ప్రార్థనతో చేర్చి మీ ప్రియ కుమారునికి సమర్పించండి.
మీరు మా కొరకు కార్చిన రక్త కన్నీటిని గురించి మా ఈ అవసరములన్నిటినీ ఇక్కడ మన అవసరాన్ని చెప్పుకోవలేను. మీ ప్రియ కుమారు నుండి మాకు ఇప్పించండి. ఓ పరిశుద్ధ మరియమ్మ గారా, రక్త కన్నీటి ద్వారా పిచాచి పరిపాలనను నశింపజేయండి. మా నిమిత్తము జేసు యొక్క తిరుకరముల ద్వారా సకల శోధనలలో నుండి లోకమును కాచి రక్షించమని మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఓ నా మంచి జేసువా, పరిశుద్ధ అమ్మ యొక్క రక్తముతో కూడిన కన్నీటి బిందువులు నేర్పించుచున్న బాటమును క్షుణ్ణముగా నేర్చుకొనుటకు, తద్వారా మీ తిరుచిత్తము నెరవేర్చు పరలోకమును పరిశుద్ధ తల్లితో కలిసి నిత్యము మిమ్ము స్తుతించి ఆరాధించుటకు పాత్రుల మగుటకు అనుగ్రహములను మాకు దయచేయండి. ఇక్కడ చూడండి, పాత్రుల మగుటకు అనుగ్రహములను దయచేయండి. అయితే ఆ అనుగ్రహాలు ఏంటి మనకు తెలియాలి. ఈ అనుగ్రహాలు తెలియకపోతే మనకి భయము భక్తి అనేది ఉండదండి. ఈవెన్ నాకైనా ఇంకెవరికైనా, ఎంత భక్తుడికైనా దేవుడు ఈ ప్రార్థన చేస్తే మనకు అనుగ్రహాలు ఇస్తాడు అనే ఒక విశ్వాసమే మనల్ని ఈ యొక్క ప్రార్థనలో దేవుడంతటా దేవుడిగా తన మహిమార్థమే నిలబెట్టుకుంటాడు, గుర్తు చేస్తుంటాడు. అమ్మో, ఇన్ని అనుగ్రహాలు ఉన్నాయా ఈ ప్రార్థనకని. ఆ అనుగ్రహాలు దెబ్బ చదువుతాను, వినండి. 7 అనుగ్రహాలు ఉన్నాయి. మొట్టమొదటిది, నేను వారి కుటుంబాలకు శాంతిని ప్రసాదిస్తాను. ఈ మాట చెప్తుంది ఎవరంటే మరియ తల్లి అండి. మరి దేవుడు కదా అనుగ్రహాన్ని ఇచ్చింది. మరియ తల్లి ఎలా ఇస్తుంది అని అంటే, అమ్మ మరియ తల్లికి ఉన్న పేరు అనుగ్రహ పరిపూర్ణురాలా. దేవుడు ఇప్పుడు ఒక ప్రవక్తకి ప్రవచన వరం ఇచ్చాడు, లేకపోతే దుష్ట శక్తులను పాలదులే శక్తి ఇచ్చాడంటే అనుగ్రహాన్ని ఇచ్చాడు. అందుకే తను ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ అద్భుతం చేసేది ఎవరంటే దేవుడే. అదేవిధంగా మరియ తల్లికి కంప్లీట్గా అనుగ్రహాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలాంటి అనుగ్రహం అంటే, తన తల్లి మన కోసం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. తన తల్లి మనల్ని ఆశీర్వదిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మనం ఉన్నాం, అబ్రహాం గారు ఉన్నారు. ఇదిగో నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉందువు. ఇదిగో అబ్రహాము, నువ్వు దీవిస్తే దీవించబడతారు. ఒకవేళ నిన్ను దీవిస్తే వాళ్ళను దీవించబడతారు. ఇదిగో నిన్ను వాళ్ళు శపిస్తే వాళ్ళు శపించబడతారు. నేను శపిస్తాను వాళ్ళను, నువ్వు శపించాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు అబ్రహాం గారికి దేవుడు. అబ్రహాముని ఇదిగో మనం అందరం విశ్వాసుల తండ్రి అంటున్నాం, మరియు తనని లోకానికి తల్లి అంటున్నాము. పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. కాబట్టి అమ్మ అనుగ్రహాన్ని ఎలా ఇస్తుందండి అనే క్వశ్చన్ మనకు ఉండకూడదు. కాబట్టి నేను చెప్తున్నానండి, ఈ 7 అనుగ్రహాన్ని అమ్మ మరియు తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనం పొందుకుంటున్నాము. మొట్టమొదటిది, నేను వారి కుటుంబాలకు శాంతిని ప్రసాదిస్తాను. అందుకే జపమాల మనం ప్రార్థించినప్పుడు శాంతి వస్తుంది కుటుంబంలో. రెండవది, వారికి దైవిక రహస్యాల గురించి జ్ఞానోదయం కలుగుతుంది. రెండవదిగా, దేవుడు వారికి దైవిక రహస్యాల గురించి జ్ఞానోదయం కలుగజేస్తాడు. దైవిక రహస్యాలు అంటే ఒకటి చెప్తానండి. నేను నా యొక్క జీవితంలో జరిగింది ఏంటంటే, ఎవరి కోసమో ప్రేయర్ చేస్తున్నప్పుడు వాళ్ళు చనిపోతారు ముందుగానే దేవుడు చెప్తూ ఉంటాడు. జోసఫిన్ ఆంటీ అని ఇంత ముందుకు బీనా ఆంటీ వాళ్ళ మదర్ చనిపోయి ఉన్నారు, మనందరికీ తెలుసు. మనము జపమాల చెప్తున్న సమయంలో దేవుడు అది 1 hour ముందు రివీల్ చేశాడు. ఆ ఆంటీకి చెప్పినప్పుడు అవునా అన్నట్టుగా కూడా అంటే రియాక్ట్ అవ్వలేకపోయింది. కానీ 1 hour తర్వాత జరిగిపోయింది అది. దాని తర్వాత ఒక ఆంటీ ఉన్నారు మన గ్రూప్లో, నేను పేరు చెప్పాలని ఆశపడట్లేను. పెన్ను ఆగిపోతుంది, సంతానం కోసం పేరు రాద్దామంటే అక్కడికి ఆగిపోతుంది. ఆంటీకి ఫోన్ చేసి, ఆంటీ ఎలా ఉన్నారు మీ కూతురు అని అంటే, బాగున్నారమ్మా అంటే, ఏదైనా అంటే నేను ఆగుతున్నాను అడగాల వద్దా అని. లిటరలీ తన యొక్క కూతురు కూడా కన్సీవ్ అయి 4 months అయిపోయింది. ఇది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. దైవిక రహస్యాల గురించి జ్ఞానోదయం కలుగుతుంది. అది రహస్యం, దైవ రహస్యం. తను కన్సీవ్ అయిందన్న విషయం, వీళ్ళు చనిపోతున్నారన్న విషయం ముందు చెప్పలేం. అంటే ముందే మనకు తెలియడం. ఈ దైవిక రహస్యం కూడా దేవుడు మనకి చెప్తాడు అని చెప్తున్నాడు. మూడవది, వారి బాధలలో నేను వారిని ఓదార్చుతాను మరియు వారి ప్రతి పనిలో నేను తోడై ఉంటాను. మన బాధలో మనకి కన్సోల్ అవసరం, అంటే ఆదరణ అవసరం. అమ్మ మరియ తల్లి ఇస్తుంది, మన పక్కకు వస్తుంది, తప్పకుండా మన కోసం ప్రార్థిస్తుంది. ప్రార్థించలేని సమయంలో కూడా అమ్మ నా కోసం ప్రార్థించమ్మా, ఆ సమయంలో నేను ప్రార్థించలేకపోతానేమో దేవుని, నా కోసం నువ్వు ప్రార్థించు తల్లి అని అంటే అమ్మ గుర్తుపెట్టుకొని, మరి మనకి శక్తి సరిపోదండి, మానవాళికి అస్సలే శక్తి సరిపోదు. సాతానుడు అలా కూర్చుంటాడు మన పక్కన ప్రార్థన చేయకుండా. ఒక్కొక్కసారి చూడండి, నిద్ర వస్తుంది, నిద్ర 1 గంట సేపు 2 గంటల సేపు రాదు, కానీ 3 గంటల సమయంలో నిద్ర వస్తుంది మనకి. అది సాతాను శోధనే. కాబట్టి బాధలో ప్రతి పనిలో మనకి తోడై ఉంటుంది మన తల్లి.
నాలుగో అనుగ్రహము, వారు కోరినవన్నీ ఇస్తాను కానీ నా దివ్య కుమారుడి యొక్క చిత్తానుసారంగా మాత్రమే. అమ్మ చూడండి ఏమంటుందో, మీరు నన్ను ప్రార్థిస్తారు, నన్ను మొరపెడతారు. ఇప్పుడు నేను ఉన్నాను, గర్భఫలం కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు జోష్న, 7 సంవత్సరాల నుంచి అనుకుందాం, 7 సంవత్సరాలు ఏం కాలేదు, 2 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు. కానీ ఇది నా అంతటి నేనుగా నేను నీకు ఇవ్వలేను, దేవుడి చిత్తం అయితేనే నీకు ఇవ్వమని నేను ప్రార్థిస్తాను. ఒకవేళ అది దేవుడి చిత్తం లేకపోయింది అనుకో, నేను ప్రార్థించలేనమ్మా అని డైరెక్ట్ చెప్తుంది అమ్మ మరియ తల్లి మనందరికీ కూడా. 5వదిగా, ఈ జపమాలను ధ్యానించడం ద్వారా వారి ఆధ్యాత్మిక పోరాటాలలో వారిని నేను రక్షించుకుంటాను. అమ్మ మరియ తల్లి ప్రమాణం చేస్తుందండి, అనుగ్రహం నేను ఇస్తాను. ఇది ఎలా అంటే, వాళ్ళని నేను రక్షించుకుంటాను కాబట్టి వారిని శత్రువుల నుండి, సాతాను శక్తుల నుండి ప్రతి క్షణము రక్షిస్తాను. నేను వారి పక్షాన ఉండి పోరాడుతాను. మన పక్షాన ఎవరుండి పోరాడుతా అంటున్నారు? మరియ తల్లి. ఎందుకండి బైబిల్లో ఇది ఉందా అంటే, దర్శన గ్రంథంలో మీరు చూడండి 12వ అధ్యాయంలో, అక్కడ మికాయేలు బృందం మొత్తము సాతాను బృందంతో పోరాడుతున్నారు. మరియ తల్లి యొక్క సైడ్ ఉండి మికాయేలు బృందం మొత్తం పోరాడుతుంది మరియ తల్లి పాదాల దగ్గర ఉండి. మీరు చూడండి ఆ దర్శనంలో. అంటే మరియ తల్లి కోసం సైన్యమే లేస్తుందండి. ఎందుకు? ఇదిగో ఏ సాతాను బృందంతో వాళ్ళు పోరాడుతున్నారు. మరియ తల్లిని మీరు గౌరవించకండి, మరియ తల్లి దేవుడి తల్లి కాదు అని అంటున్న సాతాను బృందముతో వాళ్ళు పోరాడుతున్నారు. అందుకే ఈ రోజును మనం ఎందుకు ప్రేయర్ చేయాలి మరియ తల్లి కంటే? అందుకే మరియ తల్లి గౌరవార్థమై ఇదిగో కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ, మనందరికీ తెలుసు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్న వచనం 11వ వచనంలో ఏం సెలవిస్తున్నాడు దేవుడు అంటే, ఇదిగో ఆ గృహములోకి వారు ప్రవేశించి 3 జ్ఞానులు మరియ తల్లితో ఉన్న యేసు ప్రభువారిని, బాల యేసును చూసి సాష్టాంగపడి ఆరాధించిరి. కథోలిక శ్రీ సభలో జరుగుతున్న ఆరాధన ఇదే, దివ్యబలి పూజలో. దివ్య మందసం మరియ తల్లి, దివ్య మందసంలో ఎవరున్నారంటే యేసు ప్రభువారు. కాబట్టి ఇది ఈ యొక్క రహస్యం కూడా దేవుడు చెప్తేనే మనకు తెలుస్తుందండి. ఇది 5వది అనుగ్రహము. 6వది, వారి మరణ సమయంలో నేను వారికి ప్రత్యక్షంగా సహాయము చేస్తాను, వారు తమ తల్లి ముఖాన్ని చూస్తారు. ఇది దేవుడంతటిగా దేవుడే తన తల్లికి ఇచ్చిన గొప్ప కృప. అదేవిధంగా మరియ తల్లి మనకిస్తుంది ఏంటంటే, అమ్మ మీరు నా మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నారు కదా, నేను మీ మరణ సమయంలో ప్రత్యక్షంగా మీ పక్కనే ఉంటాను, మీరు నా ముఖాన్ని కూడా చూస్తారు. ఒకవేళ మరణ సమయంలో మనం చనిపోయాం అనుకోండి, పరలోక రాజ్యంకి వెళ్తాం కదండి, మంచిగా జీవిస్తే మనం తప్పకుండా చూస్తాము. ఆ యొక్క కృప, ఆ యొక్క అనుగ్రహం దేవుడు ఇచ్చి ఉన్నాడు, అయిపోయింది. అది 6వది, ఇంకా ఎవరు కూడా తీసేసుకోలేరు ఆ అనుగ్రహాన్ని. 7వది, నేను నా దైవీక కుమారుని నుండి ఈ కృపను పొందాను. ఏ కృప? 7వది, నా కన్నీళ్లకు ఈ భక్తిని ప్రచారం చేసేవారు ఈ భూ సంబంధమైన జీవితం నుండి బాధలు నేరుగా తీసుకోబడతాయి. శాశ్వతమైన ఆనందం ఉంటుంది, ఎందుకంటే వారి పాపాలన్నీ క్షమించబడతాయి. మరియు నా కుమారుడు వారికి శాశ్వతమైన ఓదార్పు, కన్సోలేషన్ మరియు శాశ్వతమైన ఆనందం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 7వది ఒక్కసారి మళ్ళా చదువుతాను వినండి. నా కన్నీళ్ళకి ఈ భక్తిని ప్రచారం చేసేవారు ఈ భూ సంబంధమైన జీవితం నుండి బాధలు నేరుగా తీసుకోగనబడతాయి. ఒక గొప్ప అద్భుతం చెప్తానండి, మీరు నమ్మండి నమ్మకపోండి, లిటరల్లీ నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకున్నంత మాత్రాన మన మీదకి డిస్టెన్స్ దిగిరాదండి, సాతాను శక్తులు ఏం దిగిరావండి. అలా ఆలోచించకూడదు, తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం పంచుకోకపోతే చాలా మంది బిడ్డలు వెనక్కి వెళ్ళిపోతారు. అయితే నేను అనుభవించింది చెప్తానండి మీకు. గత 2-3 కాదండి, ఆల్మోస్ట్ నాకు ఒక అక్క చెప్పి ఈ ప్రేయర్ 5-6 నెలలు అయిపోయింది. 5-6 ఇక్కడ మే 31కి నాకు ఈ చేతికి రోజరీ వచ్చింది. ఆ అక్కకు ప్రేరణ అనిపిస్తే నాకు ఇచ్చిందని చెప్పాను, జ్యోతి అక్క. ఎస్, ఇంగ్లీష్ ప్రేయర్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు లేరు, తను ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకుంటుంది. సో తను ఏమన్నారంటే, ఎందుకు నాకు ప్రేరణ వచ్చింది, ఈ యొక్క జపమాల వచ్చి తీసుకో అమ్మానంటే మా భర్తను పంపిస్తే తీసుకొని వచ్చాడు, అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఫైండ్ అవుట్ చేసింది ఒకటే అండి, ఒక 1 మంత్ నేను ప్రేయర్ చేశాను, నన్ను చేయనివ్వట్లేడు సాతాను, అయిపోయింది. దాని తర్వాత ఏదో బాధ, ఏదో లోపము, ఏదో శోధన అని గట్టిగా పట్టేసుకుంది. 1 మంత్ ప్రేయర్ చేసిన తర్వాత కూడా పట్టుకుంది బాగా. ప్రేయర్ చేయబుద్ధి కావట్లేదు, లేవబుద్ధి కావట్లేదు. మీ అందరికీ తెలుసు, మొన్నటి వరకు కూడా నేను 3 AM రెగ్యులర్గా లేను. ఎప్పటి వరకు? శ్రీకాకుళం పోయేంత వరకు కూడా రెగ్యులర్గా లేను. అప్పుడొకసారి జాయిన్ అవుతున్నాను. అంటే నాకు శక్తి సరిపోలేదు, ప్రార్థన అవసరమా అన్న దగ్గరికి పోయింది.
అంటే మనము దేవుడికి దగ్గరగా ఉన్నామని సూచన అండి. మీరు అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా ప్రేయర్ చేస్తున్నాము, ఎక్కువగా దేవుళ్ళో ఉంటున్నాము, దేవుడికి దగ్గరగా జీవిస్తున్నాము, దేవుడి రహస్యాలు కూడా బయటపడుతూ ఉన్నాయి, మనకి తెలియచెప్పాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడు సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వడు, ప్రార్థన చెయ్యనివ్వడు. నువ్వు ఇంకా ప్రార్థన చేస్తే సాతాను సైన్యం మొత్తము నీ కాళ్ళ క్రింద తొక్కబడుతుందని తప్పకుండా వాడికి తెలుసు. కాబట్టి నిన్ను నన్ను ప్రార్థన చేయనివాడు. ప్రియమైన బిడ్డ, ఇప్పుడు మనం అందరం చేయాల్సింది ఏంటంటే ఈ ప్రార్థన చేస్తున్నాం. భయపడిపోకండి, బెంబెలెత్తిపోకండి. దయచేసి ఈ ప్రార్థన చేసేటప్పుడు ఏంది ఇంత ఘోరంగా వస్తుంది శోధన అని భయపడాల్సిన అవసరం లేదు. శోధన వస్తుందంటే దానికి కారణం ఏంటంటే సాతాను రాజ్యము పడిపోతుంది అని అర్థం. సాతాను ఇదిగో బెంబెలెత్తిపోతున్నాడు అని అర్థం. ఆ ప్రార్థన ముందు నిలబడలేడు అని అర్థం. అందుకే 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల స్టార్ట్ అయినప్పుడు చాలా శోధన వచ్చిందండి. ఆ సమయంలో నాకు ఎలా ఉంటుందంటే, ఈవెన్ జపమాలలు చేసేటప్పుడు ఎవరో ఫుల్గా కొట్టినట్టుగా ఉంటుంది, బాడీ మొత్తం స్క్వీజ్ అయిపోతుంది. అంటే లేవలేము, ఇంకా ప్రార్థన కూడా జాయిన్ అవ్వలేము. కానీ లేవాలి, కానీ ప్రార్థించాలి. మరియు తల్లి రక్త కన్నీటి జపమాల మనందరికీ సహాయం చేస్తుంది. కాబట్టి ఈ 7 గుర్తులు నేను ఎందుకు చెప్తున్నాను, 7 యొక్క మనవి నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది. తప్పకుండా భయపడొద్దు, ముందుకు రావాలి, భయపడొద్దు. కుటుంబాలు కట్టబడతాయి, ఇంకా ఆశీర్వదింపబడతాయి. ఈ 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల మనం ప్రచురణ చేస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు సాతాను శక్తుల యొక్క మొత్తం అండి దేవుడి కాళ్ళ కిందికి వెళ్ళిపోతాయి. ఎవ్వరు కూడా మన కుటుంబాన్ని పట్టుకోలేరు, మన కుటుంబాన్ని సాతాను ముట్టుకోలేడు. ఆ శక్తి ఉద్భవించేంత వరకు, పరిపూర్ణంగా నెరవేరేంత వరకు మనం ఈ ప్రార్థన చేయగలగాలి. ఆ సమయంలో నేను పొందుకున్న శక్తి ఏంటంటే, లిటరల్లీ చెప్తున్నాను, ఎంతో మంది అండి అనరా అని మాట్లాడినారు. సారీ, నా కుటుంబాన్ని నేను నెగిటివ్ అనుకోవాలని చెప్పట్లేను, అనరాని మాటలు. నా కుటుంబం నుంచి కూడా కాల్స్, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, ఏంటి ప్రార్థనలు. తల్లి దగ్గర నుంచి, మా అమ్మ మంచిదండి కానీ తన దగ్గర నుంచి మాట్లాడుతుంది. ఎందుకంటే సాతాను. ఒకసారి వచ్చింది మా అమ్మ 2 నెలల ముందు వచ్చి, 8 PM ప్రేయర్ ఏంది, 3 AM ప్రేయర్ ఏంది, 3 PM ప్రేయర్ ఏంది, ఇది కుటుంబమా, ఇది జీవితమా, ఏంది ప్రార్థనలు జీవితమా అని మా అమ్మ వెళ్ళిపోయింది. 2 రోజులుండి, వారం రోజులు ఉంటాను వచ్చింది, 2 రోజులుండి వెళ్ళిపోయిందండి. నీ హెల్త్ బాగుంటుందా, ఇట్లే చేస్తావా అని వెళ్ళిపోయి ఉన్న మా అమ్మ కామ్గా లేదండి. వెళ్ళిపోయి అన్నకి, వదినకి, అక్కకి, బావకి అందరు చెప్పింది అనమాట. వాళ్ళు ఫోన్లు చేసి నీ ఆరోగ్యం ఏమవుతుంది ఇలా చేస్తే అని. అంటే అండి, దేవుడికి తెలియదు ఆరోగ్యం గురించి, దేవుడికి తెలియదా తన బిడ్డలు ఎలా కాపాడుకోవాలో. అంటే ఇక నన్ను కుటుంబాన్ని బ్లేమ్ చేయట్లేదండి, మీకు అర్థం కాలని చెప్తున్నాను. అయితే కుటుంబంతో పాటు 10 మంది లేచారు నాకు విరుద్ధంగా. మన కథోలిక శ్రీ సభలోనే మన గ్రూప్స్ నుంచి 2 లేచారు. సాతాను శక్తులండి అలా పనిచేస్తాను. నేను ముందే చెప్తున్నాను మీకు. బాధ పెట్టారు. ఎలా బాధ పెట్టారంటే, నేను లిటరల్లీ నేను చేయని దానికి కూడా ఎవరో ఏదో చెప్తే ఆ మాటలు పట్టుకొని హింసించారండి నన్నైతే. నిజం చెప్తున్నాను. జపమాల రక్త కన్నీటి జపమాల నేర్చుకున్నాను, పోయిన దగ్గర కూడా శోధనే. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా పేర్లు ఎందుకు చెప్పామని శోధనే. తప్పేమని ఉందా అండి అందులో? లేదు, తప్పు లేదమ్మా. కానీ సాతాను ఎట్లా ప్రేరేపిస్తాడంటే వాళ్ళని లేవనెత్తుతాడండి మనకి విరుద్ధంగా. కానీ భయపడద్దు, అస్సలే భయపడద్దు. మన కథోలిక శ్రీసభ నుంచి, మన చర్చి నుంచి, మన ప్యారిష్ నుంచి లేవనెడతాడు. శోధన తట్టుకోలేనంతగా ఉంటుంది. ఒక్కొక్కసారి చచ్చిపోవాలని ఆలోచన వస్తుంది. అబ్బా ఏంది ఈ ప్రీచింగ్, ఈ పరిచర్య నాకెందుకు అవసరమా, చచ్చిపోవాలి పోయాను అనిపిస్తుంది. బట్ నో, శోధన నీ కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది, నీ బంధుమిత్రుల నుంచి వస్తుంది, నీ దగ్గర నుంచే వస్తుంది, నీ భర్త దగ్గర నుంచి వస్తుంది, నీ కడుపున పుట్టిన పిల్లల దగ్గర నుంచి వస్తుంది శోధన. ఆ శోధన మనం అందరం తట్టుకోవాలంటే ఈ రక్త కన్నీటి జపమాల ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉన్నావో, సాతాను అలా 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 అలజడి సృష్టిస్తాడు నీ కుటుంబంలో. అది సింబల్. నీ భర్త అయినా నీ పిల్లలైనా నీకు ఎదురు తిరుగుతున్నారంటే దానికి కారణం అది అలజడి. కొంతమంది ప్రార్థిస్తుంటారు చూడండి, మనకు అలజడి వస్తుంటుంది. ఎందుకంటే సాతాను శక్తి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది నొటేషన్ అనమాట. కాబట్టి నేనేం పొందుకున్నాను, ఈ 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల 6 నెలల నుంచి 7 నెలల నుంచి ప్రేయర్ చేశాను కదా, అంటే శాంతి అండి, శాంతి. ఎంతమంది మాట్లాడని, ఎంతమంది విరుద్ధంగా మాట్లాడని ఒక్కటే అంటాను, సారీ. తప్పు వాళ్ళదైనా నాదైనా సారీ, ఒక్కటే మెసేజ్. మొన్న అక్క నిర్మలక్క చెప్పారు, నేను ఎమ్మటే నెక్స్ట్ మినిటే క్రియారూపకంలో చూపించాను. ఎందుకు అంటే నేను కాదండి చూపించింది, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు మనలో. అమ్మా క్షమించు, ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉంటావు, ఈ తప్పు వల్ల, ఈ పొరపాటు వల్ల, నీలో ఆ యొక్క ఇన్ఫీరియారిటీ వల్ల, ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్ వల్ల నువ్వు నాకు దూరం అయిపోతున్నావు తల్లి. కాబట్టి క్షమించు, క్షమాపణ అడుగు, అయిపోతుంది, నేను నీలో నివసిస్తాను. అది కూడా ఒక పాపమే అని దేవుడు చెప్పడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఆ అనుగ్రహం వల్ల అండి నాకేం జరిగిందంటే, ఎవరు ఏమన్నా కూడా టేక్ ఇట్ ఈజీ.
లైట్ తీసుకో, ముందుకెళ్ళిపో, ఆనందంగా ఉండు, హ్యాపీగా ఉండు. మన మనసు ఏం చెప్తుంది తెలుసా అండి? 2 యుద్ధాలు జరుగుతాయి మనలో. ఒకటి, నేనెందుకు వాళ్ళకి లోబడాలి. 2, దేవుడి ఆత్మ, లోబడు, తప్పేం లేదు, అనేకులకి నేను ఆశీర్వాదకరంగా మారుస్తానంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఆగిపోతే 10 మంది ముందు 100 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఎలా మార్చుతావు? మారడు, అస్సలు మారు. నీ కుటుంబం దగ్గర నువ్వు కట్టబడిపోతే 2-3 కుటుంబాలకి ఒక ఉదాహరణగా ఎలా ఉంటావు? నీ కుటుంబంలో ఆడపడుచులు వీళ్ళందరూ ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఉదాహరణకి ఎలా ఉంటావు? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఆన్సర్ దేవుడు చెప్తాడు. నిన్ను నిలబెడతాడు, నన్ను నిలబెడతాడు. అందరికీ అవమానకరంగా ఉన్నామేమో ఇప్పుడు, కానీ ఒకనాడు ఆశీర్వాదంగా మనం మారుతాము. ఆనాడు దేవుడు గొప్పగా మనల్ని దీవిస్తాడు. కాబట్టి నేను పొందుకున్నది ఏంటంటే శాంతి, శాంతి, శాంతి. ఈ శాంతి, సమాధానము, ఈ ఆనందము ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నీకు ఇవ్వలేడు. నేను రాసిస్తానండి, ఈ శాంతి సమాధానం ఏ వ్యక్తి కూడా దేవుడు ఇవ్వలేడు, ఎవరు ఇవ్వలేరు, దేవుడు తప్ప. అయితే జ్యోతక్క కాల్ చేశారు నాకు కొన్ని రోజుల ముందు. కాల్ చేసి, అమ్మ ఎలా ఉంది ఆ 7 గుర్తులు చెప్పమని చెప్తుంటే అని అంటే, అక్క మీరు ఎలా ఇచ్చారో నాకు తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాను అక్క. నాకు మైండ్లో నెగిటివ్ ఆలోచనలు రావట్లేదు, అసలు ఏమవుతుందో నాకు తెలియట్లేదు. తింటున్నాను, ఉంటున్నాను, లేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కానీ శక్తి సరిపోవట్లేదు, బట్ హ్యాపీగా ఉన్నాను అక్క. నా భర్త కూడా 24 గంటలు పక్కనే ఉండట్లేడు, నైట్ షిఫ్ట్కి వెళ్తున్నాడు, ఒక్కదాన్నే ఉంటాను, భయం లేదు. చీకటి అంటే ఒకప్పుడు భయం, బలులంటే ఒకప్పుడు భయం, అసలు ఇప్పుడు అలాంటి భయాలే లేవక్క అని చెప్పాను నేను అక్కకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్క. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నా అంటే, లోకము ఇచ్చుట వలే నేను మీకు ఇవ్వట్లేదు. నేనిచ్చే శాంతి ఈ లోకం ఇవ్వలేదు, నేనిచ్చే ప్రేమ ఈ లోకం ఇవ్వలేదు, నేనిచ్చే ఆనందం ఈ లోకం ఇవ్వలేదు. ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నిజంగా చెప్తూ ఉన్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. ఈ ఆనందం ఎవ్వరివ్వలేరు, మీకు మీరుగా కూడా సంపాదించుకోలేరు. దేవుడి గ్రేస్ కావాలి, దేవుడి అనుగ్రహం కావాలి, దేవుడి ప్రేమ కావాలి, దేవుడి కారుణ్యం కావాలి, దేవుడి కృపానుగ్రహం మనకు తోడై ఉండాలి. మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, మరియ తల్లి యొక్క రక్త కన్నీరు అనంటే యేసుప్రభువు వారండి. మరియ తల్లి ఓన్లీ కాదు, ఎందుకంటే రక్తము ద్వారా కుమారుడికి జన్మనిచ్చింది, పేగు బంధాన్ని పంచుకుంది, జీవము జలము అన్ని కూడా మరియ తల్లి పరిశుద్ధురాలు. కాబట్టే మరియ తల్లి గర్భము గుండా యేసుప్రభువారు స్వీకరించారు. అప్పటికప్పుడుగా యేసుప్రభువారు రారు కదండి, కష్టం అది. తల్లి ఏం తింటుందే యేసుప్రభువారికి అది పోయింది. తల్లి ఎలా మాట్లాడుతుంటే యేసుప్రభువారికి మాటలు వింటున్నాడు గర్భము నుంచి. తల్లి ఎలా ప్రవర్తిస్తుందో యేసుప్రభువారు ప్రవర్తిస్తూ ఉన్నారు గర్భములో. మూమెంట్ ఉంటుంది కదండి బిడ్డకి, అదే విధంగా జరుగుతుంది యేసుప్రభువారు. అందుకే అమ్మ మరియ తల్లి రక్త కన్నీటి జపమాల ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ లోకంలో ఎన్నో చోట్లలో అమ్మ మరియ తల్లి రక్త కన్నీటి గారుస్తుంది, స్వరూపము ప్రతిరూపము. అంటే అమ్మ నా కుమారుడు బాధపడుతున్నారు, రండమ్మా దేవుడి దగ్గరికి రండి, కన్నీటి జపమాల చేయండి, దేవుడికి ఇదిగో చెప్పండి. ఆ యొక్క 7 గుర్తుల రక్త కన్నీటి జపమాలను కూడా మనం ఇప్పుడు అదే ధ్యానించబోతున్నాం. ఓకేనా? గాడ్ బ్లెస్సెస్ అబండెంట్లీ. నిజంగా యేసయ్య ఈ రోజుని బట్టి మీకే ఘనత సమస్త మహిమ చెల్లిస్తూ తండ్రి. 7 గుర్తుల రక్త కన్నీటి జపమాలలో మాకు మీరు సహాయం అందించండి దేవా. అయ్యా త్వరగా, ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి మేము త్వరగా ముగించుకొని అయ్యా మరలా మా పనిలోకి వెళ్ళే కృపను ఇచ్చేయండి. మీ అనుగ్రహాన్ని మాకు చెప్పినాడు, 7 అనుగ్రహాలను మీరు మాకు ఇచ్చినారయ్యా. ఈ అనుగ్రహాన్ని ముఖ్యంగా దైవ రహస్యం గురించి చెప్తా అంటున్నారు యేసయ్య. అదేవిధంగా 7వదిగా మాకు ఎనలేని సంతోషము, ఎనలేని శాంతి, ఎనలేని ఓదార్పును మీరు ఇస్తా అంటున్నారు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను, నువ్వు చెప్పమన్నట్టుగా నీ బిడ్డలకి చెప్పి ఉన్నాను. నువ్వు ఇంకా ఎలా నడిపిస్తావో నీ చిత్తానుసారంగా నడిపించమని, నీ మహిమార్థమై ఈ ప్రార్థనను నిలబెట్టుకుంటామని అమ్మ మా మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అడిగి పొందుకుంటూ, అడిగి బ్రతిమాలు కొంచు యేసు నామములో అడిగిన ప్రతీది పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.